ఈ లేజర్ టోనింగ్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ మెషిన్. కాకపోతే పారామీటర్స్ సెట్ చేయడం, మెషిన్ ఎవరికి వాడాలి, ఏ పిగ్మెంట్ కన్సర్న్తో ఎంత ఎనర్జీ పెట్టాలి, అవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ప్రొఫెషనల్స్కి అయితే కరెక్ట్గా తెలుస్తుంది, డర్మటాలజిస్ట్లు అయితే కరెక్ట్గా తెలుస్తుంది. రెండోది వీళ్ళకి ఆఫ్టర్ కేర్ చెప్పాలి. ఇప్పుడు లేజర్ చేసేసి బయటకు వదిలేసామనుకోండి, వాళ్ళు సన్ స్క్రీన్ పెట్టలేదు, మాయిశ్చరైజర్ పెట్టలేదు, అప్పుడు మళ్ళీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కరెక్ట్గా మాట విన్నారనుకోండి, హోంవర్క్ చేశారనుకోండి, చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. సో మనము కొంచెం స్ట్రాంగ్ అంటే టాటూస్కి అలాంటి వాటికి కూడా ఈ లేజర్ వాడతాం అనమాట. సో ఏ కన్సర్న్ని బట్టి దాన్ని చేంజ్ చేసుకుంటూ వాడతాం. సో ఇప్పుడు మీరు చేసిన వెంటనే ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఫేస్ అంతా కొంచెం మైల్డ్గా రెడ్డిష్ అయిపోయింది కదా, సో అది ఎంత డ్యూరేషన్ వరకు? అది నార్మల్, అంటే చేసేటప్పుడు కొంచెం చిమ్ అనడం, ఎంతైనా లేజర్ కదా, వీఆర్ సెండింగ్ సమ్ ఎనర్జీ, బట్ దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అంటే అది నార్మల్. వెన్ వీఆర్ గోయింగ్ అప్ టు డర్మిస్ అంటే లోపల వరకు వెళ్తున్నప్పుడు కొంచెం అంటే చిమ్ ఇప్పుడు మనం థ్రెడింగ్ చేసుకుంటే ఎంత డిస్కంఫర్ట్ ఉంటుంది, దానికన్నా తక్కువే ఉంటుంది. సో జస్ట్ చిమ్ అంటది, కొంచెం హీట్ అనిపిస్తుంది బికాజ్ ఎనర్జీ కదా. అండ్ ఆ రోజు మాత్రం కొంచెం రెడ్నెస్ ఉంటుంది ఫేస్కి. సో ఆ వారం రోజులు మాత్రం సన్ స్క్రీన్ ఎవ్రీ 3 hours పెట్టుకోవడము, సోప్స్ వాడకుండా ఫేస్ వాషెస్ వాడడము, చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించామనుకోండి, చాలా బ్యూటిఫుల్ రిజల్ట్ ఉంటుంది. అంటే ఒక్కసారి లేజర్ టోనింగ్ చేయించుకున్న వాళ్ళు మళ్ళీ దానికోసం వస్తుంటారనమాట. సో వెరీ బ్యూటిఫుల్ లేజర్.